హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా కొరుపోలు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను చెప్పే వీడియోస్ బిగ్ బాస్ రివ్యూస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చెప్పే పాయింట్స్ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ కూడా చేయండి. సో ఈరోజు ముఖ్యంగా మానస్ అయితే బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్గా అందరు హౌస్మేట్స్ అయితే చూస్ చేసుకున్నారు కదా. సో లాస్ట్ వీక్ మానస్ వర్స్ట్ పర్ఫార్మర్గా ఆయన టాస్క్లో బాగా చేయలేదు అని తనంతా తనే ఒప్పుకొని తనే జైల్లో ఉన్నాడు లాస్ట్ వీక్. అండ్ కొందరు హౌస్మేట్స్ కూడా తనని వర్స్ట్ పర్ఫార్మర్ అని చూస్ చేసి జైలుకి అయితే పంపించడం జరిగింది బిగ్ బాస్ హౌస్లో. సో బట్ ఈ వీక్ వచ్చేసరికి తనే బెస్ట్ పర్ఫార్మర్గా అందరు హౌస్మేట్స్ మ్యాక్సిమం ఆఫ్ ఓట్స్ బెస్ట్ పర్ఫార్మర్గా మానస్కే ఓట్ చేశారు. సో అది లాస్ట్ వీక్ వర్స్ట్, ఈ వీక్ బెస్ట్. సో తన గ్రాఫ్ ఎంత బాగా పెరిగింది అండ్ ఆడియన్స్ నుంచి కూడా సేమ్ ఇంప్రెషన్ అండ్ హౌస్లో కూడా ఎంత మంచి ఇంప్రెషన్. అందరితో వర్స్ట్ అనిపించుకున్న వారు మళ్ళీ ఈరోజు బెస్ట్ అనిపించుకోవడం చాలా ఎక్సలెంట్ అనిపించింది అనమాట. మానస్ గేమ్ ప్లే నేను ఆల్రెడీ మొన్నటి నుంచి చెప్పాను మానస్ గేమ్ ప్లే బాగుంది అని చెప్పేసి. సో మీరు ఆ వీడియోలో కూడా చూడొచ్చు. సో మానస్ ఈజ్ బ్యాక్ అని పెట్టాను. సో దానికి సో అది ఈ వీక్ తనకు బెస్ట్ రావడం అనేది చాలా డిజర్వ్డ్ క్యాండిడేట్. ఆ వెయిట్ లాస్ అనేది అండ్ టాస్క్ కోసం తను పెట్టిన సిన్సియారిటీ కానివ్వండి. సో అదంతా ఎక్సలెంట్ అనిపించింది. సో హీ టోటల్లీ డిజర్వ్స్ దట్ బెస్ట్ పర్ఫార్మర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈరోజు కూడా సన్నీకి ఒక మంచి ఎలివేషన్ ఎపిసోడ్ అయితే పడిందని చెప్పాలన్నమాట. అండ్ బిగ్ బాస్ కావాలని సన్నీకి అక్కడ సన్నీని చూజ్ చేయడం విజయ్ లెక్క అండ్ రోస్ట్ చేయమని చెప్పడం, సన్నీకి లోబోకి అందరు హౌస్మేట్స్ని రోస్ట్ చేయమని చెప్పడం. సో సన్నీకి మంచి మళ్ళీ ఒక ఫుల్ స్క్రీన్ స్పేస్ వచ్చే అవకాశం ఎపిసోడ్లో అయితే వచ్చింది. అండ్ సన్నీ కూడా దాన్ని 100% యూజ్ చేసుకున్నాడని చెప్పాలన్నమాట. అండ్ బాగా సక్సెస్ కూడా అయ్యాడు. చాలా ఫన్ అయితే జనరేట్ అయింది. శ్రీరామ్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు కానీ అండ్ హమీదాని ఇంటర్వ్యూ లైక్ ఇమిటేట్ చేసినప్పుడు కానివ్వండి అండ్ యానీ మాస్టర్ని ఇమిటేట్ చేసినప్పుడు, శ్వేతాని ఇమిటేట్ చేసినప్పుడు ఎక్సలెంట్ ఫన్ అయితే వర్కౌట్ అయిందని చెప్పాలి. సో ట్రూ ఎంటర్టైనర్ లాగా అనిపించింది. అండ్ సో రవి గారిది వీళ్ళది మనము ఎంటర్టైన్మెంట్ చూసాము. అండ్ విజయ్ సన్నీది ఈరోజు ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్. అఫ్కోర్స్ ఈజ్ అన్ ఎంటర్టైనర్. విజయ్ లాగా చేశారు. సో ఈరోజు హౌస్లో చాలా మంచి ఛాన్స్ అయితే వచ్చిందనే చెప్పాలన్నమాట. అండ్ బిగ్ బాస్ కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పాలి. అండ్ సో అది ఒకటి. అండ్ వర్స్ట్ పర్ఫార్మర్గా సో జెస్సీకి ఇంకా లోబోకి టై అయితే పడుతుంది అనమాట. జెస్సీకి 4 ఓట్స్, లోబోకి 3 ఓట్స్ వర్స్ట్ పర్ఫార్మర్ లేక పడినప్పుడు బిగ్ బాస్ శ్రీరామ్ని మీరు కెప్టెన్ పదవి ఉపయోగించి ఎవరిని ఒకరిని నేమ్ చూస్ చేసుకోవాలన్నప్పుడు అందరూ సజెస్ట్ చేస్తూ ఉంటారు, ఇది నీ డెసిషన్ అంటే హౌస్మేట్స్ని చెక్ చేసి నా డెసిషన్ తీసుకోవడం అనేది నా కెప్టెన్సీ కాల్ అని చెప్పేసి. సో మళ్ళీ అందరినీ అడిగేసి సో జెస్సీకి కొంచెం 4 ఓట్స్ మళ్ళీ ఎక్కువ రావడం వల్ల సో జెస్సీని వర్స్ట్ పర్ఫార్మర్ లెక్క జైలుకి అయితే పంపించడం జరిగింది. సో తను వాళ్ళ ఫ్రెండ్ జైలుకి వెళ్ళినందుకు సిరి ఇంకా షణ్ముఖ్ బాగా ఫీల్ అయ్యారు అనిపించింది అనమాట. సో సిరి వచ్చేసి కాజల్తో ఏంటి మనమందరం వెళ్ళాలి హౌస్లో జైలుకి, తన మాట విననందుకు మన వల్ల తను జైలుకి వెళ్ళాడు ఈ మాట అని చెప్పేసి సిరి అక్కడ కాజల్తో మాట్లాడడము. అండ్ షణ్ముఖ్ వచ్చేసి ఒక వ్యాలిడ్ పాయింట్ అయితే చెప్పాడనే అనిపించింది అనమాట. ఎందుకంటే వీక్ అంతా తన బిహేవియర్ని బట్టి చూసుకొని సెలెక్ట్ చేసుకోమని అన్నప్పుడు తను షణ్ముఖ్ ఆల్రెడీ లోబోనే చెప్తాడు అక్కడ సెలెక్షన్లో. అండ్ సో మిగతా హౌస్మేట్స్ ఆ నామినేషన్ విషయం, ప్రియా అయితే నామినేషన్ విషయం తీసుకొచ్చి నీ బిహేవియర్ అక్కడ నచ్చలేదు అని చెప్పేసి తను నామినేట్ చేసినప్పుడు వేరే విషయం ప్రియాంకని ఏదో టచ్ చేశాడు అని ఒక విషయం ప్రియాంక చెప్పి నామినేట్ చేసింది కదా. సో ఆ విషయం ఎందుకు ఇక్కడ ఇష్యూ చేయలేదు? ఒకప్పుడు జెస్సీ యానీ మాస్టర్ జెస్సీ ఆ విషయం ఒకసారి ఫస్ట్ వీక్లో జరిగిన ఆ చైర్ విషయం ఏదైతే ఆ ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అన్న విషయము అప్పుడు తీసుకొచ్చి జెస్సీని జైల్లో పెట్టినప్పుడు ఈరోజు లోబోని ఎందుకు పెట్టలేదు? ఆ ఉద్దేశం చూసి ఆ పాయింట్ని తీసుకొని ఎందుకు చూడలేదు, ఎందుకు పెట్టలేదు అని చెప్పడం అనేది వ్యాలిడ్ పాయింటే అనిపించింది అనమాట. అండ్ బట్ మిగతా హౌస్మేట్స్ ఏమో తను చేసిన రాంగ్ మిస్టేక్స్ యాజ్ అన్ క్యాప్టెన్గా సరిగ్గా చేయలేదు అని చెప్పి ఆ విషయం పైన చూస్ చేసి తనను జైలుకి అయితే పంపించడం. అండ్ సో అక్కడ కొంచెం కాజల్ కూడా ఎమోషనల్ అవ్వడము అదైతే కనిపించింది. సో బెస్ట్ వర్స్ట్ సెలెక్షన్ అయితే అలా జరిగింది హౌస్లో. అండ్ సో షణ్ముఖ్ చెప్పిన పాయింట్ కూడా వ్యాలిడ్ అనిపించింది.
సో ఆ తర్వాత వచ్చేసి సో ఎపిసోడ్ స్టార్టింగే సన్నీ ఇంకా మానస్ సో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఏమనంటే టార్గెట్ చేశారు, తెలుస్తుంది, క్లియర్గా తెలుస్తుంది, వీళ్ళకి అర్థం కావట్లేదా, బయట వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అని చాలా బాగా విశ్లేషణ అయితే చేసుకున్నారు ఇద్దరు. అండ్ వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, క్యూట్ బ్రదర్స్ లాగా అనిపించింది. అండ్ జెస్సీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు అన్న విషయం మీద ఏం చెప్తే అది చేస్తున్నాడు. అంటే ఏంటంటే అది అది క్యాప్టెన్ విషయంలో తను శ్రీరామ్కి ఓట్ చేశాడు కదా, సో ఆ విషయంలో మాట్లాడుకుంటూ ఉన్నట్టున్నారు. అండ్ టైం వచ్చినప్పుడు చెప్దామని చెప్పేసి వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారనమాట. అండ్ శ్వేత వచ్చేసి కాజల్ని అడుగుతూ ఉంటుంది, సో నీ కాల్ ఏంటి, నువ్వు ఆల్రెడీ సన్నీకి అలా చెప్పేసి మళ్ళీ అక్కడెందుకు చేయలేదు, డబల్ స్టాండర్డ్ లాగా అనిపించింది అంటే. నేను ఏం చెప్తుంది అంటే కాజల్, హమీదాతో ప్యాచప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అండ్ శ్రీరామ్, ఐ వాంటెడ్ టు బి ద శ్రీరామ్ టు బి ఏ క్యాప్టెన్, సో మన ఇద్దరికి అంత లేదు కాబట్టి అని చెప్తే, బట్ నువ్వు ఆ మాట అక్కడ శ్రీరామ్ టు బి క్యాప్టెన్ అని నువ్వేం చెప్పలేదు, అట్లా చెప్పలేదు. అండ్ సన్నీతో బ్రదర్హుడ్ అదంతా ఉందని చెప్పలేదు, సో డబుల్ స్టాండర్డ్ లాగా అనిపించింది అట్లా అంటే, అదేం కాదు అని కాజల్ చెప్తా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హమీదా ఇంకా శ్రీరాము వీళ్ళిద్దరూ సన్నీ గేమ్ ప్లే గురించి లాస్ట్ నైట్ అయ్యాక మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అండ్ హమీదా వచ్చేసి మంచిగా చెప్తా ఉంటారు, సన్నీ చాలా మంచిగా ఆడాడు అండ్ ఎంతో సెల్ఫ్ కంట్రోల్ చేసుకున్నాడు, చాలా బెస్ట్ ఇచ్చాడు టాస్క్లో అని చెప్తే అవును అని కూడా శ్రీరామ్ అయితే ఒప్పుకుంటూ ఉంటాడు. సో వీళ్ళిద్దరు 3:30 వరకు నిద్ర పోకుండా మంచిగా కూర్చొని మంచిగా ఫుల్ మాట్లాడుకుంటున్నారు. అండ్ వాళ్ళిద్దరిది కొంచెం పడుకునేటప్పుడు అదంతా క్యూట్గా అనిపించింది అనమాట. ఒకరినొకరు ఫ్లయింగ్ కిస్ ఇసుకుంటూ అలా పడుకుంటారు కదా, సో అది క్యూట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్, సో ఎర్లీ మార్నింగ్ అంటే 9 o'clock అట్లా బయట లోబో, నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్ వీళ్ళందరూ కూర్చొని మళ్ళీ నటరాజ్ మాస్టర్ జియాలజీ సబ్జెక్ట్ నుంచి రవి దేంటో స్నేయిల్ లాగా అలా పాకిపోతున్నాడు, అలా సైలెంట్గా వెళ్తున్నాడు అని చెప్తా ఉంటాడు. అండ్ అంతలోనే రవి రావడం వల్ల 100 years అని చెప్పేసి మళ్ళీ పేరు పెట్టారా మా నాకి అని చెప్పేసి అనడము. సో ఆ తర్వాత సాంగ్ రావడం, అందరు మంచిగా యాక్టివ్ అయితే కనిపించారు. అండ్ సో దాని తర్వాత రవి అక్కడన్న మాస్టర్ అన్న అక్కడ మాటలకి ఇక్కడ వచ్చి సిరి ఇంకా ఎవరితోని లోబోతోని ఇంకా అక్కడ పింకీ కూడా ఉన్నట్టుంది, సో వీళ్ళతో అంటూ ఉంటాడు అనమాట. మాస్టర్కి మళ్ళీ అన్నాడు నన్ను ఈరోజు ఈ యానిమల్స్తో కంపారిజన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే, అక్కడే చెప్పాల్సింది కదా, మాస్టర్తోనే డైరెక్ట్గా చెప్పాల్సింది, నువ్వెళ్ళి చెప్పు అని లోబోకి చెప్పడం ఏంటో అర్థం కాలేదనమాట. సో ఇట్లా ఆడొద్దని చెప్పు, ఏందని ఉంటే ఆటల్లో చూసుకుందాము, ఇట్లా అనొద్దని చెప్పు అని లోబోకి చెప్తున్నాడు రవి. సో అక్కడే చెప్పుంటే బాగుండేది అని అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ సెలెక్షన్ మానస్కి మంచి బెస్ట్ రావడం, తర్వాత వర్స్ట్గా శ్రీరామ్ కాల్తో జెస్సీ లోపలికి వెళ్ళడము, సో ఇదంతా అయింది. దీని తర్వాత అక్కడ లోబోని వాళ్ళిద్దరికీ వచ్చి టై పడ్డప్పుడు లోబో నేను వెళ్తాను ఇట్స్ ఓకే, జెస్సీ ఆల్రెడీ వెళ్ళాడు కదా నేను వెళ్తాను అని చెప్పేసి లోబో తీసుకోవడానికి వెళ్తాడనమాట. బట్ హౌస్ మేట్స్ కాల్ అందరితో జెస్సీలో అయితే లోపలికి వెళ్ళినప్పుడు రవి వచ్చేసి లోబోతో మాట్లాడుతూ ఉంటాడనమాట. నువ్వు ఎట్లా తీసుకుంటావు, ఫస్ట్ నువ్వేం సింపతికి వర్కౌట్ అవ్వదు, నీకోసం ఇక్కడ నేనున్నా, నీ వెనకాల ఎవరున్నారు, రవి ఉన్నాడు అని చెప్పేసి లోబోని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తూ ఉన్నాడనమాట. అంటే బూస్టప్ చేయడానికి, నువ్వు ఎప్పుడు ఇంకోసారి వర్స్ట్ని తీసుకోవద్దు, ఎప్పుడు సింపతి ట్రై చేయొద్దు అని లోబోకి బూస్టప్ అయితే ఇవ్వడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత వీళ్ళు వచ్చేసి సిరి వచ్చేసి కాజల్తో ఈ హౌస్ మేట్స్ అందరూ వెళ్ళాలి, జెస్సీ కాదు జైలుకి వెళ్ళాల్సింది, మనం వెళ్ళాలి అని చెప్పేసి అండ్ కాజల్తో అంటూ ఉంటుంది. అండ్ షణ్ముఖ్ వచ్చేసి కార్నర్ అవుతున్నావు అని జెస్సీతో అనడము. సో ఇది అయితే జెస్సీ జైలుకి వెళ్ళాక వీళ్ళైతే ఇలా రియాక్ట్ అయ్యారు. అండ్ అంతకు ముందుకు ఒక లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయితే వచ్చిందనమాట. సో హూలా హూప్స్ అది మొత్తం కింద పడకుండా 30 seconds చేస్తే, అది కింద పడకుండా చేస్తే దానిపైన ఉన్న ఐటమ్ వాళ్ళు ఇచ్చిన ఐటమ్ వాళ్ళకి వస్తుంది అంటే ఫస్ట్ లోబో ట్రై చేశాడు, తన పర్సనాలిటీకి బాగానే ట్రై చేశాడు కింద పడకుండా, బట్ మరి అంత హూలా హూప్ లాగా చేయలేదు కానీ ట్రై అయితే చేశాడు. సో దానివల్ల చికెన్ ఏదో వచ్చింది. అండ్ విశ్వకి మటన్, విశ్వ బాగా ట్రై చేశాడు, విశ్వ అయితే ఎక్సలెంట్గా చేశాడు, సో మటన్ ఏదో వచ్చింది. అండ్ రవి పీనట్ బటర్, సో రవి కూడా బాగా చేశాడు. అండ్ ప్రియా గారు నార్మల్గానే చేశారు. సో అందరూ బాగానే కింద పడకుండా అందరు బాగానే అయితే చేశారు. సో ఆ తర్వాత ఈ సెలక్షన్ దీనికంటే ముందు ఏమవుతుందంటే అదేదో ఎగ్స్ మాడిపోతే ఏమోనంట, ఇంకా దానికి అక్కడ శ్రీరామ్ ప్రియాంకని పింకీని
ఇదొక వార్నింగ్ లాగా తీసుకో, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అన్నప్పుడు ప్రియాంక హర్ట్ అయిందని చెప్పేసి ప్రియా వచ్చి శ్రీరామ్తో చెప్తుంది అనమాట, నువ్వు అలా అన్నందుకని. సో మళ్ళీ తనకు వెళ్ళేసి నేను క్యాజువల్గానే అన్నాను, నీ నుంచి మిస్టేక్ అది కాదు కదా, ఫుడ్ నీకు తెలుసు కదా ఇంతమందిది అనేది. సో ఇక్కడ శ్రీరామ్ హ్యాండిల్ చేసిన విధానం బాగా అనిపించింది. ఒకవేళ ఆ పాయింట్లో తనకు చెప్పాల్సిన పాయింట్ అయితే చెప్పాడు, అండ్ తినకు అక్కడ ఫీల్ అయిందని తెలిసి తను కన్సోల్ చేసిన విధానం కూడా బాగా అనిపించింది అనమాట. సో కెప్టెన్గా బాగా వర్కౌట్ అవుతుంది అని అనిపించింది శ్రీరామ్ విషయంలో. అండ్ ఆ తర్వాత వచ్చేసి షన్ను ఈ వాలిడ్ పాయింట్ అయితే తీస్తాడనమాట, ఎవరితోని లోబో వాళ్ళతో ప్రియా వాళ్ళతోని. సో అది ఎట్లా తీయలేదు వాళ్ళు, ప్రియాంక అప్పుడు టచ్ విషయంలో లోబో అని చెప్పింది కదా, ఫస్ట్ వీక్లో ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదని జస్టిన్ పంపారు, సో ఇప్పుడు ఎందుకు ఆ పాయింట్ తీయలేదు అని షన్ను రైజ్ చేస్తాడు. మేబీ అది ఓకేనా వాళ్ళకి, అది ఎట్లా ఓకే అని రైజ్ అయితే చేస్తాడనమాట. సో అది ఒక వ్యాలిడ్ పాయింట్ అని అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఓజీవా టాస్క్ అనేదో పెడతారు, క్లియర్ బ్యూటీ గర్ల్ అని చెప్పేసి. సో హౌస్ మేట్స్ గర్ల్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. అందులో ప్రియా గారు ఒక స్టెప్ లేట్గా వచ్చినా కూడా తన స్కిన్ పైన ఆ సీరం అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ప్రియా గారు విన్ అవుతారు. సో అదే ఓజివా హ్యాంపర్ ఏదో వస్తుంది, అందరూ ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. సో సన్నీకి మళ్ళీ ఒక సరైన ఎపిసోడ్ అయితే పడ్డది అనిపించింది ప్రూవ్ చేసుకోవడానికి. సో ఆ టాస్క్ ఏదైతే ఉందో ఆ బిగ్ బాస్ హౌస్ శ్రీరామ్ని ఇంటర్వ్యూకి ఒక సింగర్గా గెస్ట్గా శ్రీరామ్ అండ్ ఆడియన్స్గా వీళ్ళందరూ హౌస్ మేట్స్ రోస్టింగ్ చేయడానికి సన్నీ ఇంకా లోబో, సో వీళ్ళందరినీ ఇలా యూజ్ చేసుకొని శ్రీరామ్ని ఇంటర్వ్యూ చేయడం కానివ్వండి, అండ్ ఆడియన్స్ నుంచి ఆ క్వశ్చన్స్ తీసుకోవడం కానివ్వండి, చాలా స్పాంటేనియస్గా మంచిగా అనిపించింది అనమాట. అండ్ శ్రీరామ్ కూడా రెచ్చగొట్టుగా అని అనడం చాలా క్యూట్ అనిపించింది, ఎక్స్పెక్ట్ చేయలేదు తన నుంచి అదైతే. ఈవెన్ సన్నీ ఎంటర్టైన్మెంట్ కూడా మనం చూసాం, కానీ శ్రీరామ్ని ఆ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు. నాకైతే చాలా నవ్వు వచ్చింది. ప్రోమో అయితే చాలాసార్లు చూశాను నేను దాని గురించి అసలు. అండ్ ఇంకేంటి, అండ్ హౌస్ మేట్స్ని ఇమిటేట్ చేసిన విధానము, యానీ మాస్టర్ని వాటర్ వేసే అది చేయడము, అండ్ శ్వేత ఆత్మలాగా ఏదో ట్రై చేయడము, చాలా హమీద నామినేషన్స్లో ఉంటే అసలు ఆ ఎక్స్ప్రెషన్ ఆ డైలాగ్స్ చాలా ఎగ్జాక్ట్గా బాగా వర్కౌట్ అయ్యి సన్నీకి బాగా ఫాలోయింగ్ వచ్చే టాస్క్ అయితే పడింది అని అనిపించింది అనమాట. సో అందరిది బాగా వర్కౌట్ అయింది. అండ్ సో అందరూ ఫన్గా అందరూ ఎంటర్టైన్ అయితే అయ్యారు. అండ్ సిరీని ఇమిటేట్ చేసినప్పుడు తను క్యాప్టెన్సీ విషయంలో చెప్పిన ఆ విషయం, ఆ ఫేక్ స్మైల్, ఆర్టిఫిషియల్ స్మైల్ అట్లా చెప్పినప్పుడు, అండ్ కాజల్ని తీసుకొచ్చినప్పుడు కాజల్ని ఇది ఎందుకు చెప్పింది ఇట్లా అని బ్యాక్గ్రౌండ్లో ఇట్లా వేసుకుంటున్నా అని చెప్పడం అదంతా. అండ్ మళ్ళీ పర్సనల్గా తీసుకోవద్దు అంటే తను మండే నామినేషన్లో చూసుకుందాము అని చెప్పడము. సో అదంతా కూడా అందరు హౌస్మేట్స్ అయితే ఫుల్గా అయితే ఎంటర్టైన్ అయ్యారు. అండ్ శ్రీరామ్ కూడా మంచి సాంగ్స్ పాడుకుంటూ అండ్ హమీదాతో డ్యాన్స్, సో చాలా కూల్గా అనిపించింది. ప్రియా గారి మీద ఒక సాంగ్, అన్ని క్వాలిటీస్లో వీళ్ళందరి క్వాలిటీస్లో నాకు ఒక అమ్మాయి కావాలి అట్లా అని చెప్పడము, సో దాంట్లో దొరకదు అని చెప్పడము. సో టోటల్ 15 minutes ఈ టాస్క్ అయితే రన్ అవ్వడము. సో ఇదా అయితే గడిచిందనమాట ఈరోజు ఎపిసోడ్. సో సన్నీ అయితే చాలా బాగా చేశాడు. అది ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ అనమాట. సో ఇకపోతే రేపు వీకెండ్ నామినేషన్స్లో చాలామంది నటరాజ్ మాస్టర్ కానీ చాలామంది ఉన్నారు నామినేషన్స్లో అయితే. సో నాకు అనిపిస్తుంది డేంజర్ జోన్లో ఉన్నది. సో ఫస్ట్ రోజు అయితే నేను అన్నాను, ఫస్ట్ రోజు నామినేషన్స్ రోజే నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, లోబో వీళ్ళు ముగ్గురు అయితే ఉండొచ్చు నామినేషన్లో ఎలిమినేషన్లో వీళ్ళ ముగ్గురు ఉండొచ్చు అని నేనే ఫస్ట్ చెప్పాను. బట్ నటరాజ్ మాస్టర్ ఒక 2 days ఫస్ట్ డే తప్ప మిగతా 2-3 days జనాలను బాగా అట్రాక్ట్ చేశారు అని అనిపించింది. అందుకోసమని మేబీ సేవ్ అయ్యే అవకాశం ఉంది. సో గట్టిగా లోబోకి ఇంకా యానీ మాస్టర్ ఇంకా ప్రియాంక, సో వీళ్ళు ఉండే అవకాశం అయితే ఉంది అన్నట్టు అనిపించింది అనమాట. సో ఎవరుంటారో చూద్దాము. అండ్ రేపు ఎపిసోడ్ అయ్యాక మళ్ళీ రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు కనుక నేను చెప్పిన పాయింట్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ మిస్డ్ ఎనీథింగ్. సో శ్రీరామ్ క్యాప్టెన్సీ అయితే నచ్చింది. సో వీళ్ళు విశ్వాలో జెస్సీ వీళ్ళు క్యాప్టెన్సీలో ఉన్నప్పుడు ఒక్కటి కూడా ఇట్లా కొంచెం క్యాప్టెన్సీగా సంచలనంగా చేసింది ఒకటి అంటే మంచి టాస్క్ రాలేదేమో అనిపించింది వాళ్ళకి. సో శ్రీరామ్ వచ్చినప్పుడు బాగా హ్యాండిల్ చేశాడు అనిపించింది. సో
ఇది. అండ్ వాళ్ళందరూ పడుకున్న తర్వాత మళ్ళీ శ్రీరామ్ ఆ గిటార్ ప్లే చేయడము, అది హమీదాతో క్యూట్ ఉండడము, అది అయితే క్యూట్గా అనిపించింది. సో అదే అనమాట ఎపిసోడ్ అయితే. సో లెట్స్ సీ హూ విల్ గెట్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ దిస్ వీక్. డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు అని అంటున్నారు. సో చూద్దాం ఎవరెవరు అవుతారో ఏమవుతుంది అని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.